నమస్కారం. నా పేరు కళ్యాణి. సిటీ న్యూస్ కు స్వాగతం. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరానికి వచ్చిన ప్రతిరోజు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలో ఉన్న ఆయన ఈరోజు తన కార్యాలయంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన, అలాగే వారి ప్రాంతాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ రూపొందించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. తనకు వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన వారితో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి నుండి వినతి పత్రాలను స్వీకరించారు. అలాగే వాటిని పరిశీలించిన అనంతరం ఆయన ఆ వినతి పత్రాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చూపిస్తున్న చొరవను చూసి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి ప్రజలు తనకు సమర్పించిన వినతి పత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేస్తోందని అన్నారు. ముఖ్యంగా తన శాఖ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు కర్నూలు జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నానని వివరించారు. అనారోగ్యంతో ఉండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో బాధితులకు ముఖ్యమంత్రి వచ్చిన చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని ఆయన కార్యాలయంలో నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. పోడూరి లలిత అనే మహిళకు 1,48,327 రూపాయలు, దినేష్ కుమార్కు 2,64,008 రూపాయలు, సయ్యద్ అంజాద్ బాషాకు 45,700 రూపాయలు, పూజారి జయలక్ష్మి అనే మహిళకు 15,000 రూపాయల చెక్కులను మంత్రి టీజీ భరత్ అందజేశారు. ఆపద సమయంలో కర్నూలు నియోజకవర్గ ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి టీజీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు. చెక్కులు అందుకున్న వారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి టీజీ భరత్ల మేలు మర్చిపోలేమని సంతోషం వ్యక్తం చేశారు. కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం కని విని ఎరగని రీతిలో విజయవంతమైందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆకే పోగు ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ కడపలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తారని అన్నారు. వైసీపీ నాయకులు పథకాల అమలుపై విమర్శలు చేయటం సరికాదన్నారు. గత పాలనలో ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులను పట్టుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు వేగవంతమయ్యాయని తిక్కారెడ్డి తెలిపారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి రికార్డునంతా నీ స్వార్థం కోసమో ఎక్కడ స్వార్థం డబ్బులు ఎప్పినాం. మళ్ళీ ఈరోజు నీవు యా దినము మోసపోయిన దినము, వెన్నుపోటు దినం అని చెప్తే ఎవరు నమ్ముతారయా చెప్పండి. మేము ఈరోజు చెప్పిన ప్రకారం, ఆడిన మాట ప్రకారం గెలిచిన వెంటనే 3 నెలలు కలుపుకొని పెన్షన్ 4,000 ఇస్తామని చెప్పినాం. ఈరోజు 1వ తారీఖు ఇస్తా ఉన్నాం. 1వ తారీఖు ఆదివారం ఇస్తే ఒకరోజు ముందే ఇస్తా ఉన్నాం. రేపు మళ్ళీ జూన్లో మేము చంద్రన్న దీవెన కింద
తల్లికి వందనం పేరుతో రేపు డబ్బులు ఇస్తా ఉన్నాం. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నువ్వు 5 ఏళ్ళలో ఒక్క వారికి ఉద్యోగం ఇయ్యలే. మేము ఈరోజు కొన్ని వేల పోస్టులు డిఎస్సి రేపు జూన్ ఎండింగ్ లోపల ఇచ్చేసే బాధ్యత మాకుంది. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు చూసి తట్టుకోలేక నేను చేస్తా వెన్నుపోటు తినమంట పన్నుపోటు తినమంట అంటే ఎట్లయితే చెప్పండి. మీకు ఎంత అవకాశం వచ్చింది, ఏం చేసినారు మంచి పనులు చెప్పండి. మాకు 1 year అయింది. మేము 6 pack ఇవ్వాల్సిందే. 6 హామీలు ఇచ్చాము, 6 హామీలు ఇస్తాం. నిన్న మా మహానాడు కడపలో దిగ్విజయంగా నడిపినాం. 6 మహానాడులు ఎట్లా ఇస్తాము కూడా చెప్పాం, చేస్తాం. లో ఉంది డబ్బులు లేకపోయినా అప్పో సప్పో చేసి నీటిగా ఒక గాడిలో పెడతా ఉన్నాడు. మళ్ళీ రాజధానిని ఒక రూపానికి తీసుకొచ్చాడు. మీరు ఒక రాజధాని దొరుకుతుంది 3 చెప్తిరి. ఆ 3 రాజధానుల కథ ఎక్కడ టెంకాయ వేసిందిలే, నా టెంకాయ కొట్టింది. మళ్ళీ ప్రధానిని తీసుకొని వచ్చి రాజకీయంగా మళ్ళీ రాజధానిని పునరేకీకరణ మళ్ళీ చేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు. ఒక 3 ఏళ్ళు లోపి పట్టండి, మీ ముచ్చటంతా తీరిపోతుందని నేను తెలియజేస్తున్నా. నగరంలోని జగన్నాథం గట్టుపై వివిధ సంస్థలకు కేటాయించిన స్థలాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జగన్నాథం గట్టుపై సంస్థలకు కేటాయించిన భూములను ఆయన పరిశీలించారు. నగర శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా పరిశీలించారు. గురువారం కర్నూలు నగర శివారులోని జగన్నాథ గట్టు వద్ద వివిధ సంస్థల ఏర్పాటుకు కేటాయించిన ప్రభుత్వ భూములను, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జగన్నాథ గట్టు వద్ద టిడ్కో గృహాలకు, క్లస్టర్ యూనివర్సిటీకి, IITDMకు, ఇతర సంస్థల కోసం కేటాయించిన భూములను పరిశీలించారు. మ్యాపుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ సంస్థల ఏర్పాటుకు కేటాయించిన భూములకు సంబంధించి సమగ్రమైన వివరాలతో నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్లను ఆదేశించారు. సిల్వర్ జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించి నిర్మాణ పనులకు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఈఈ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా మరొకసారి డిఓ లెటర్ సిద్ధం చేసి పంపాలని కలెక్టర్ సిల్వర్ జూబ్లీ క్లస్టర్ ఈఈని ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్, క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, కర్నూలు మండల తహసీల్దార్ రమేష్, క్లస్టర్ యూనివర్సిటీ ఈఈ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో బాల్య వివాహాల నిరోధంపై సమావేశం నిర్వహించారు. స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బి లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో కర్నూలు కోర్టు కాంపౌండ్లో గల న్యాయ సేవా సదన్ నందు బాల్య వివాహ నిరోధక చట్టంపై పురోహితులకు, ఫాస్టర్స్కు, గవర్నమెంట్ కాలేజీలకు, టెంపుల్స్, ఏవోలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ, ఎవరైనా కానీ బాల్య వివాహాలు చేయమని మీ దగ్గరికి వస్తే సంబంధిత శాఖలకు కానీ 15100 టోల్ ఫ్రీ నంబర్కు కానీ తెలియజేస్తే వెంటనే ఆ వివాహాన్ని ఆపివేస్తామని తెలిపారు. అలాగే కొత్త చట్టాల ప్రకారం బాల్య వివాహాలు చేసిన వారికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుందని అన్నారు. అనంతరం ICDS ఆఫీసర్ శారద మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు ఉన్నాయని, వారికి బాల్య వివాహాలపై సమాచారం ఇస్తే వెంటనే వారు ఆ వివాహాన్ని ఆపి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేస్తారని తెలిపారు. కర్నూలు CDPO అనురాధ మాట్లాడుతూ, అంగన్వాడీ వర్కర్స్ ఎవరికైనా బాల్య వివాహాలపై సమాచారం తెలిస్తే వెంటనే మహిళా పోలీసులకు మరియు ICDS ఆఫీసర్లకు గాని సమాచారం ఇవ్వాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉమాదేవి మాట్లాడుతూ, చిన్నపిల్లలకు వివాహాలు చేయటం వలన వచ్చే అనారోగ్య సమస్యలను గురించి వివరించారు. మహిళా పోలీసు SI కిరణ్ మాట్లాడుతూ, బాల్య వివాహాలు చేసిన వారికి మరియు చేయించిన వారికి కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు. అనంతరం బాల్య వివాహ నిరోధక చట్టం పోస్టర్స్ను విడుదల చేశారు. ఈ సదస్సులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరియు టెంపుల్ ఈవోస్, కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు సండేల్ చంద్రశేఖర్, కంచుగంటల శ్యామ్ సుందర్, కల్లె వేణుగోపాల శర్మ, రవిచంద్ర శర్మ, గవర్నమెంట్ ఖాజీ మౌలానా సయ్యద్ అక్బర్ పాహషా రషదీ,
ఫాస్టర్ కృపాదానం రాజు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వీటన్నిటి మన అరికట్టాలి అంటే ఏదో ఒక చట్టం చేసినంత మాత్రాన కాదు. ఈ చట్టం అమలు పరచాలి అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కృషి చేయాలి, ప్లస్ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. అలాగే మనం ఎవరైతే పెళ్లి చేస్తున్నారో పెద్దలు వాళ్ళు కూడా కొంచెం దీని మీద అవగాహన ఉంటే వారికి చెప్పడం వల్ల ఈ చైల్డ్ మ్యారేజెస్ మళ్ళా జరగవు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో మనకు ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కు సంబంధించి చైల్డ్ మ్యారేజెస్ కు సంబంధించి శారదాదేవి గారు ప్రతి ఒక్క వ్యక్తి సొసైటీలో ఉన్నప్పుడు మన పాత్ర మనం పోషిస్తే ఈ సొసైటీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. నేను ఇప్పుడు ముందుగా మన శ్రీమతి శారదాదేవి గారు ICTS కర్నూలు వారు జగన్నాథం గట్టుపై ఉన్న శ్రీ రూపాల సంగమేశ్వర ఆలయంతో పాటు దర్గా విశిష్టతపై విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు. గట్టుపై ఉన్న శ్రీ రూపాల సంగమేశ్వర ఆలయం దర్గాలను ఆయన సందర్శించారు. నగర శివార్లోని జగన్నాథం గట్టుపై ఉన్న శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం విశిష్టతను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించి ఆయన అధికారులతో చర్చించారు. అనంతరం జగన్నాథం గట్టుపై ఉన్న దర్గాను జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా విశిష్టతను గురించి దర్గా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ ఎంతో విశిష్టత ఉన్న జగన్నాథం గట్టు శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం అలాగే దర్గా గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, కర్నూలు మండల తహసీల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని 23, 24వ వార్డుల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను అధికారులు మారుస్తున్నారని టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ తెలిపారు. చెన్నయ్య అనే వ్యక్తి ఇంటికి ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభాన్ని మార్చేందుకు ఈ ఖర్చులు ప్రవీణ్ కుమార్ స్వయంగా భరించారు. నగరంలోని శ్రీరామ్ నగర్లో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ స్తంభాల మార్పిడి సమస్యను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో 23వ వార్డు టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పరిష్కరించారు. నగరంలోని శ్రీరామ్ నగర్లో చెన్నయ్య అనే వ్యక్తి ఇంటిని ఆనుకొని విద్యుత్ స్తంభం ఉండటం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా వర్షం పడిన సమయంలో విద్యుత్ చెన్నయ్య ఇంటితో పాటు పక్కన ఉన్న ఇళ్లకు కూడా ప్రవహించడంతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను గతంలో అధికారుల దృష్టికి తీసుకొని పోయినా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో గతంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వార్డు పర్యటనకు వచ్చినప్పుడు స్థానిక టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ ఆయన దృష్టికి తీసుకొని వెళ్లడంతో ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు శ్రీరామ్ నగర్లో సమస్యగా ఉన్న విద్యుత్ స్తంభాలను సురక్షితంగా ఉండేలా మార్పిడి చేస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నయ్య ఇంటికి ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభాన్ని విద్యుత్ అధికారులు పక్కకు మార్చారు. అందుకు సంబంధించి అయిన 4,000 రూపాయల ఖర్చులు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ స్వయంగా భరించారు. ఈ మొత్తాన్ని గృహ యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తమ వార్డులో ఉన్న విద్యుత్ స్తంభాల సమస్యను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు విద్యుత్ అధికారులు పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఇందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వార్డు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో ఒక 6 నెలలు 9 నెలల నుంచి ఈ స్తంభము అన్న వాళ్ళ ఇంటి మీద చెన్నై అని గౌండ చెన్నై అని అన్న వాళ్ళ ఇంటి మీద పడడం వల్ల చిన్న చిన్న పిల్లలు కరెంట్ షాక్ కొట్టడం కానీ వర్షం వచ్చినప్పుడు ఇళ్ళంతా అర్థకోవడం కానీ చాలా విధాలుగా ఉంది. గత 10 సంవత్సరాల నుండి స్తంభం మార్చాలని ఎంతో ఇబ్బందులు పడితే కూడా ఈ గతంలో ఉన్న ప్రభుత్వాలు మార్చలేకపోయినవి. మా భరత్ సార్ మినిస్టర్ అయిన తర్వాత ఎమ్మెల్యే గడప గడప వచ్చినప్పుడు కూడా చెప్పినాము. సార్ చెప్పిన ఆదేశాల మేరకు శ్రీరామ్ నగర్కి 40 స్తంభాలు శాంక్షన్ చేయించినాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్తంభం కూడా మేము ఇంటికి ఆనుకున్న స్తంభం కూడా ఇక్కడ బయటకు వేసి రోడ్డు మీద వేసి పెట్టినాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఎవరు చేసలేరు, ఏ ప్రభుత్వం చేసలేదు. ఇప్పుడు భర్త సార్ వచ్చి చేసిండు. టీడీపీ ఏం సమస్య ఉన్నానా? కరెంట్ పోల్ ఒకటే ఇంటి మీద భర్త సార్ చేసిండు. ఆయనకి థ్యాంక్స్. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పోరు స్తంభం ఇంటి మీద పడినందువల్ల ఎవరు పట్టించుకోలేదు.
అందువల్ల భరత్ సారు ఇప్పుడు పట్టించుకొని దాన్ని పోలు వేయించినాడు. జై భారత్ అన్న నాయకత్వం. గుంటూరులో జరగనున్న జర్నలిస్టుల క్రికెట్ పోటీల్లో జిల్లా జట్టు విజయంతో తిరిగి రావాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు తన క్లినిక్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టు జట్టుకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న శ్రీ గురుదత్త పాలీ క్లినిక్లో జరిగిన కార్యక్రమంలో కర్నూలు జిల్లా క్రికెట్ జట్టు జర్నలిస్టులకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో క్రికెట్ క్రీడకు అత్యంత ప్రాచుర్యం ఉందని ఆయన తెలిపారు. క్రికెట్ క్రీడ ఇంగ్లాండ్లో పుట్టినప్పటికీ క్రికెట్కు మన దేశాన్ని మెట్టినిల్లుగా భావించవచ్చని తెలిపారు. ఈ క్రీడలో అత్యంత ప్రాచుర్యం పొందిన గాడ్ ఆఫ్ క్రికెట్గా పేరొందిన సచిన్ టెండూల్కర్కు భారతరత్న వంటి ప్రతిష్టాత్మక అవార్డు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మన దేశంలో మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి గల్లీలో క్రికెట్ క్రీడ కనిపిస్తుందని అన్నారు. మిగతా క్రీడలతో పోలిస్తే క్రికెట్ క్రీడ సులువుగా అర్థమవుతుందని అన్నారు. ఈ క్రీడలో క్రీడాకారులందరూ సమిష్టిగా రాణిస్తేనే విజయం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ క్రీడలో క్రీడాకారులు అధికంగా ఉండటం వల్ల వారి మధ్య స్నేహం, పరస్పర సహకారం వంటి అంశాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఈ క్రీడల్లో రాణించాలంటే ఏకాగ్రత అవసరమని, ఏకాగ్రత కోల్పోతే పరాజయం తప్పదని అన్నారు. జీవితంలో విజయం సాధించిన గొప్ప వారిని ఎవరిని అడిగినా వారి విజయం వెనుక ఏకాగ్రత ఉందన్న విషయం అవగతం అవుతుందని తెలిపారు. క్రీడల్లో పాల్గొనటం వల్ల గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే క్రీడా స్ఫూర్తి అలవడుతుందని, ఇది జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అత్యంత ఖరీదైన క్రీడగా పేరొందిన క్రికెట్లో వేల కోట్ల ఆస్తి సంపాదించిన క్రీడాకారులు కూడా ఉన్నారని వివరించారు. ఏ సామాజిక వర్గంకు చెందిన వారైనా ఈ క్రీడలో రాణించారంటే వారు నెంబర్ 1 క్రీడాకారులుగా ముందుకు సాగుతారని చెప్పారు. గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళుతున్న జిల్లా జర్నలిస్టుల జట్టుకు తన వంతు బాధ్యతగా క్రీడా దుస్తులను పంపిణీ చేశానని, భవిష్యత్తులో కూడా వారికి తన సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టుల క్రికెట్ జట్టు మోహన్, వైస్ కెప్టెన్ చిరంజీవి, మేనేజర్ శివరాజ్ కుమార్, సభ్యులు స్నేహల్, రవికుమార్, శివ, సుదర్శన్, భూషణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇష్టమైన గేమ్ అన్నమాట మన వాళ్లకు, ఇండియన్స్కు. అదే కాకుండా క్రికెట్ ఈజీగా అర్థమవుతుంది. మిగతా గేమ్స్లో కొద్దిగా కాంప్లెక్స్ లాంగ్వేజ్ వాడుతుంటారు. ఈ క్రికెట్ అనే దాంట్లో 3 స్టంపులు, తర్వాత బాలు, బ్యాటు ఈజీగా అర్థమైపోతుంటాయి. అంపైర్ అని, క్యాప్టెన్ అని ఇట్లా అందరికీ తెలిసిపోతుంటుంది. తర్వాత ఇది ఒక టీమ్ గేమ్, అంటే అందరూ కలిసిమెలిసిగా ప్రయాణిస్తే ముందుకు పోతే తప్ప ఆ మ్యాచ్లో వాళ్ళు గెలవలేరు. అంటే అప్పుడే వాళ్ళల్లో ఒక స్నేహితము, ఒక పరస్పర సహకారము, ఒక సంఘజీవనము అలవాటవుతుంది. తర్వాత ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్లకు స్పోర్టివ్ స్పిరిట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక గేమ్లో సెంచరీ చేయొచ్చు, నెక్స్ట్ గేమ్లో డక్అవుట్ కావచ్చు. అయినా వాళ్ళు ఏమాత్రము వాళ్ళ ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని పోగొట్టుకోకుండా అదే స్పిరిట్తో వాళ్ళు ముందుకు పోవాల్సి వస్తుంది. సో అటువంటి స్పోర్టివ్ స్పిరిట్ అనేది, అంటే గెలుపు ఓటములను సమానంగా తీసుకోగలిగిన క్రీడా స్ఫూర్తి వాళ్ళల్లో డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏమంటే క్రికెట్ ఆడేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు అటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది. అంటే కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ అనేది బాగా తగ్గిపోయింది ప్రజల్లో, ఏకాగ్రత. కానీ ఏకాగ్రతతోనే మనం చాలా విషయాలు సాధించవచ్చు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏకాగ్రత లేదు అంటే ఆ పని సత్ఫలితాలు రావు. కాబట్టి ఆ సక్సెస్ స్టోరీ, ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ స్టోరీ మనం అడిగినామంటే వాళ్ళల్లో మెయిన్గా కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందులో ఆ ప్రజెంట్ మూమెంట్లో బ్రతకడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాట్ పట్టుకొని ఎక్కడనో ఇంటి దగ్గరనో లేకుంటే వాళ్ళ పొలం దగ్గరనో ఆలోచిస్తున్నాడు అంటే ఆ ఎంబడే ఆ బాల్కు వాడు అవుట్ అయిపోతాడు. సో అట్లా కాకుండా అక్కడనే ఉంటూ ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ ఈ రకమైన ఉత్తమ ఫలితాలు సాధించడానికి కూడా ఈ క్రికెట్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత క్రికెటర్స్ మధ్యన అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఎట్లయితే భార్యాభర్త, స్నేహితుల మధ్యన, అన్నదమ్ముల మధ్యన ఎటువంటి పరస్పర సహకారము, ఒకరినొకరు అర్థం చేసుకునే విధానము, ఇలాంటివన్నీ ఎంతో అవసరమో క్రికెట్లో కూడా ఒక క్యాప్టెను, వైస్ క్యాప్టెను, ప్లేయర్సు, వికెట్ కీపర్సు ఇట్లా ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకరికొకరికి అనుసంధానం అయ్యి ఒకరి మైండ్లో ఇంకోరు తెలుసుకొని ఆ రకంగా ప్రవర్తిస్తూ
క్రికెట్ గేమ్ ఆడాల్సి వస్తుంది. నగరంలో జరిగిన నిఖితా బాయి దర్శన్ల వివాహానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధువరులను ఆశీర్వదించారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో కలుద్దాం. నమస్తే.